ఏపీలో చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాత పేర్ల పునరుద్ధరణ చేసింది. ఆయా ప్రాజెక్టులకు వాస్తవ పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులను సుతం జారీ చేసింది. వైఎస్ఆర్ సహా కొంతమంది వైసీపీ నేతల పేర్లను వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టింది. గత ప్రభుత్వం పేర్లను మారుస్తా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అసలు ముచ్చట ఏందనంటే అందులోకించి జగన్ పేరును తీసేసుడుతోని పెద్ద రచన అవుతున్నది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్ పై ఉన్న వైఎస్ జగన్ పేరును తీసేసిల్లు. మొన్న అర్ధరాత్రి లైట్లు ఆపేసి జగన్ పేరును నగర పాలక సిబ్బంది తీసేసింది. పోలీసుల సమక్షంలోనే లైట్లు ఆర్పి జగన్ పేరు తొలగించుడుతోని వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. 2024లో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రారంభం చేసిండు. 400 కోట్లతోని 125 అడుగుల విగ్రహాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన సంగతి మనకు ఎరికైన ముచ్చట్నే. కానీ ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద ఎంత ఫోకస్ పెట్టిందో జగన్ మీద కూడా ఒక డేగ కన్నేసి ఆయన చేసిన అక్రమాలను, అన్యాయాలను, అరాచకాలను, ఆయన దోపిడీ రాజ్యాన్ని కూకటి వేలతో సహా పెకిలియనీకే కూటమి ప్రభుత్వం చూస్తున్నదని చెప్పి తెలుగు తమ్ముళ్ళంటే, సరే సరే మీరిప్పుడు చేస్తున్నారు, మేము మళ్ళా అధికారంలోకి వస్తాం, అప్పుడు మేమేం చేయాలనో మాకు తెలుసు అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజులలో ఏమైతుందో ఎట్లుంటుందో. ఏదేమైనా ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి ఏం దిగినా ఓవరాల్ గా పబ్లిక్ కి మంచి చేస్తే గదే 10,000 అని అనుకుంటున్నారు ఈ ముచ్చటేరికైనా కామన్ పబ్లిక్.